పక్కన పెట్టి హోంవర్క్ స్టార్ట్ చేయి. 5 minutes. తొందరగా. అమ్మమ్మ రేయ్, ఎన్నిసార్లు చేయాలరా ఫోను? కాల్ చేసావా? ఇదిగో ఇచ్చుడు. స్విచ్ ఆఫ్ అయిందిరా. ఏ అమ్ము, ఎన్నిసార్లు చెప్పాలా అలా చేయకూడదని? వెళ్ళి హోంవర్క్ చేయి. అమ్మమ్మ ఎప్పుడొచ్చారన్నా? ఇప్పుడేమ్మా. ఏం చేస్తున్నారు? ఆ, అది ఎమర్జెన్సీ టైం. వీడేదో ఆర్టికల్ రాస్తున్నాడంట, అది చూస్తున్నాం. అవునా? ఆ. సరే, కాఫీ తీసుకురానా? ఓకే. వద్దు పల్లవి, మేము బయటికి వెళ్తున్నాం. ఎవర్రా ఇతను? అతని పేరు అశ్వత్థామ. 1977లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్లో దోషి. అక్కడేం రాస్తుందో నాకు అంతే తెలుసురా. నీ గతానికి దీనికి ఏమైనా సంబంధం ఉందో లేదో నాకు తెలియదురా. ఒకవేళ నీకు అతనికి ఏమైనా సంబంధం ఉండుంటే ఒకసారి రైటర్ని కలుద్దాం. మేబీ ఆయనకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు కదా. పల్లవి, నిన్ను బాధ పెట్టాలని కాదు. నాకు తెలుసు నా గతం కంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్ అని. కానీ ఒక్కసారి నా బాధ కూడా అర్థం చేసుకో. అతనెవరో నాలాగే ఉన్నాడు. ఒకవేళ నేను దీన్ని వదిలేస్తే లైఫ్ లాంగ్ అతను వెతుకుంటే నా గతం తెలుసుండేదేమనే ఫీలింగ్తో మిగిలిపోతాను. టీ అర్జెంట్ బాగా అర్జెంట్ టీ డాడీ ప్లీజ్ బాగా అర్జెంట్ టీ డాడీ బాగా అర్జెంట్ టీ డాడీ ప్లీజ్ బాగా டைம் 3 ஆயிடுச்சு. நான் காஃபி எடுத்துட்டு வரேன். சரிம்மா. முருகா. விளையாடெல்லாம் கீழே போட்டுடும். పల్లవి, కాఫీ తాగుతారా? ஆண்டவரே, ఏమైందమ్మా? అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా కాస్త జాగ్రత్తగా ఉండమని. ఎన్న ఆச்சு? అయ్యో, ఎన్నమా నీ? నిన్ను బాధ పెట్టాలని కాదు. డాడీ మీ డాడీ పేరు చెప్పు డాడీ. నా ప్రాజెక్ట్ వర్క్ అంటే అయిపోతుంది. ప్లీజ్ చెప్పు డాడీ. చెప్పు డాడీ. ప్లీజ్ డాడీ చెప్పు. ప్లీజ్ డాడీ చెప్పు. నా ప్రాజెక్ట్ వర్క్ అంటే అయిపోతుంది. చెప్పు డాడీ ప్లీజ్ ప్లీజ్ చెప్పు ప్లీజ్. చెప్పు చెప్పు అమ్ము. చెప్పు. ఐస్ క్రీమ్ తింటావా? ఏ, I see. దా, 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 దా. ఐస్ క్రీమ్ బాగుంది కదా? బాగుంది. అమ్ము అడిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు తెలుసు సంజీవ్, నువ్వు నీ గతం గురించి ఎంత బాధపడుతున్నావో. కానీ నీకు నీ గతం కన్నా మాకు నువ్వు చాలా ఇంపార్టెంట్ సంజీవ్.
హలో యాసిర్. రే సంజీవ్, రైటర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను రా. రేపు వెళ్ళి కలుద్దాం, ఓకేనా? బాయ్. అలా ఆడకూడదు, కరిగిపోతుంది. తిను. యాసిర్ ఏదో ఆర్టికల్ రాస్తున్నాడంట, దాన్ని హెల్ప్ చేయమన్నాడు. అవునా? మ్మ్. మ్మ్. హెల్ప్ చేయనా? నీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి. కాకుంటే ఒక 4 days లీవ్ పెట్టాలి దాని రీసెర్చ్ కోసం. ఓకే. ఇతని పేరు అశ్వత్థామ, ఇతని పేరు రుద్ర. వీళ్ళిద్దరూ ఒక స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ముద్దాయిలు. ఈ రుద్రని నేను నిజామాబాద్ సబ్ జైల్లో ఇంటర్వ్యూ కూడా చేశాను. వీళ్ళిద్దరూ స్టూడెంట్ యూనియన్కి లీడర్స్. ఈ కేసులో రుద్ర మాత్రమే పట్టుబడ్డాడు, అశ్వత్థామ తప్పించుకుని పారిపోయాడు అని పోలీస్ రికార్డులో రాసుంది. సార్ వాళ్ళది ఏ ఊరండి? వాళ్ళ ఊరు డిచ్పల్లి మండలంలోని ఏదో పూర్, నిజామాబాద్ జిల్లా. రుద్ర అనే పేరుతో మొత్తం 613 మంది ఉన్నారు రైల్వేస్లో. రైటర్ చెప్పిన దాని ప్రకారం డిచ్పల్లికి దగ్గరలో ఉన్న బీబీపూర్, ఘనాపూర్, కులాస్పూర్లలో ఎతికితే సరిపోతుంది. ఈ 3 ఊర్లలో రుద్ర అనే పేరుతో ఉన్న వ్యక్తులు 13 మంది ఉన్నారా. కానీ మనకు కావాల్సిన రుద్ర వయసు 60 పైనే ఉంటుంది, ప్లస్ అతను ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. గొప్పనాటి రుద్రయ్య, ఏజ్ 70, ఘనాపూర్. కృపాలయ్య రుద్రయ్య, ఏజ్ 67. అమ్మా, ఇక్కడ తలసాని రుద్ర గారు ఇల్లు తెలుసా? గలీలో గోరి ఇటువైపా? తలసాని రుద్రయ్య మీరేనండి? అవును నేనే సార్. మీకు అశ్వత్థమ్మ ఏమైనా పరిచయం ఉన్నారు సార్? తెలియదు సారు. అన్న, ఈ ఊర్లో నారాయణ రుద్రాక్షణ ఎవరైనా తెలుసా? నాకు తెలియదు. పతాన్ రుద్రయ్య తెలుసా? పతాన్ రుద్రయ్య మీరేనా? నేనే. అశ్వత్థమ్మ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? తెలియదు. అన్న, గొప్పనాటి రుద్రయ్య ఇల్లు ఎక్కడ? అయ్యా ఇంకెక్కడి రుద్రయ్య అయ్యా, నన్ను కట్టాలోకి నెట్టి వెళ్ళిపోయాడు. గొప్పనాటి రుద్రయ్య పెళ్ళి. మనం వెతికే రుద్ర డిగ్రీ పాస్ కాలేదురా. పదం పద. సరే మా వస్తాం. ఇంకా కులాస్పూర్ ఒకటి ఉందిరా,